ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేశారు అనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు ఆర్కిటెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక మంచి వాట్సాప్ స్టేటస్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ స్టేటస్ గురించి ఏంటి అని అంటే ఫ్రెండ్స్, మనం వచ్చేసి వీడియో కానివ్వండి, మన ఫోటో మాత్రమే మనం వాట్సాప్ స్టేటస్గా మనం పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి నేను చెప్పే ట్రిక్ వచ్చేసి మనకు ఆడియోని కూడా మనం వీడియోలో కన్వర్ట్ చేసి మనము స్టేటస్ కూడా మనం పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టుకోవాలో నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నాకు కొద్దిగా సపోర్టింగ్ అయినా ఉంటుంది. మీరు లైక్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. అయితే మనం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆడియో స్టేటస్ మాకు వీడియో కన్వర్టర్ వాట్సాప్ కటప్లో ఉంటుంది ఫ్రెండ్. దీన్ని ఇన్స్టాల్ అనేది చేసుకోండి ఫ్రెండ్. వన్ కేస్ మీకు ప్లే స్టోర్లో దొరకకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి దీన్ని ఇన్స్టాల్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వన్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్. ఓపెన్ చేస్తే మీకు కొన్ని పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ గ్రాండ్గా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇంటర్ఫేస్తో ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకునేది ఇక్కడ మనకు పైన స్కాల్ చేయండి. స్కాల్ చేయగానే మనకు మొబైల్లో ఏ వీడియోస్ అయితే ఉంటాయో ఆ వీడియో ఆల్ టోటల్ ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్. ఇక్కడ వీడియోస్ అయినా మీరు సెట్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ మీరు ఆడియోని కూడా సెలెక్ట్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏదో ఒకటి ఆడియో మాత్రం ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూసుకునేది ఇక్కడ ఈ ఆడియోని నేను ఇక్కడ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకునేది ఇక్కడ మీరు ఎన్ని సెకండ్స్ కావాలో ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్. ఇక్కడ చూసుకునేది దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే మీకు 54 మినిట్స్ కావాలా, లేకపోతే 30 సెకండ్స్ కావాలా, ఎన్ని కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నది ఇక్కడ పైన ట్యాప్ టు మోర్ యాడ్ ఇమేజెస్ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేయగానే మీరు వచ్చేసి ఇక్కడ ఏదో ఒకటి ఫోటో అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్. నేను ఇక్కడ ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నది ఇక ప్లే అనేది చేద్దాం ఫ్రెండ్. ఇక్కడ చూసుకున్నది నేను ప్లే అయితే చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నది ఇంతే రావడం జరుగుతుంది. ప్లే చేస్తే ప్లే చేసినప్పుడు తర్వాత ఇక్కడ చూసుకునేది ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అనేది కూడా కనిపిస్తుంది ఫ్రెండ్. ఇక్కడ చూసుకునేది డౌన్లోడ్ సింబల్ పైన ట్యాప్ చేయగానే ఇక్కడ ప్రొసీడ్ ఉంది కానీ ప్రొసీడ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ప్రాసెసింగ్ అనేది కావడం జరుగుతుంది. ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మనకి ఆన్ ది స్పాట్లో మనకి ఇక్కడ మీరు స్టేటస్గా ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా ప్రాసెసింగ్ జరిగిన తర్వాత ఇక్కడ చూసుకునేది మనకు పైన నోటిఫికేషన్ బార్లో మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్. ఇక్కడ చూసుకున్నైతే ఇక్కడ ఈ విధంగా ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మీకు సెకండ్ అనేది ఆగండి ఫ్రెండ్. సెకండ్ ఆగిన తర్వాత మనకి ప్రాసెసింగ్ అని అయిపోయిన తర్వాత మనకి వాట్సాప్ స్టేటస్ ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను ఫ్రెండ్. ఇక్కడ చూసుకున్నైతే ఇక్కడ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కంప్లీటెడ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. కంప్లీటెడ్ వచ్చేసిన తర్వాత ఓకే చేసేయండి. ఓకే చేసేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్. డౌన్లోడ్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ చూసుకున్నైతే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఇంతకుముందు కన్వర్ట్ చేసిన వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. ఇది చూసుకున్నైతే ఇక్కడ మనకు సాంగ్ అయితే కూడా ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నైతే ప్లే అయిపోయిన తర్వాత ఇక్కడ షేర్ బటన్ పైన ట్యాప్ చేయండి. షేర్ బటన్ పైన ట్యాప్ చేయగానే మనకి వాట్సాప్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. వాట్సాప్ వచ్చేసిన తర్వాత ఇక్కడ వాట్సాప్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ చూసుకున్న మన స్టేటస్లో మై స్టేటస్ ఇంకా దానిపైన క్లిక్ చేసి ఇక్కడ చూసుకున్నది రైట్ సింబల్ పైన ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసి ఇక్కడ చూసుకునే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు వచ్చేసి ఎవరికైనా సెండ్ అనేది చేసుకోవచ్చు. సెండ్ మనకు వచ్చి మన స్టేటస్లో మనకు సెండ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటి అంటే ఫ్రెండ్ ఇక్కడ చూసుకునేది ఇక్కడ మనకు గ్యాలరీ కూడా ఇక్కడ నుంచి ఓపెన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టు మనకు మెమరీ కార్డ్ ఇక్కడ రావడం జరుగుతుంది. మెమరీ కార్డ్ వచ్చేసిన మీకు నచ్చిన మెమరీ కార్డ్లో మీకు ఏ సాంగ్ ఉంటుందో ఆ సాంగ్ సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేశారు అనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్.